friends. I just joined a little early. Interview 10 minutes lo start aitadi. కానీ నేను ముందే జాయిన్ అయ్యా. నాకు లైట్గా భయం వేస్తుంది ఫ్రెండ్స్. I'm a little scared. Is the light okay? వీడియో ఓకేనే కదా? లైట్గా బ్లర్ వస్తుంది. లైట్ బ్లర్. Thank you. ఇంత దగ్గర లైట్ పెంచుదాం ఉండండి. ఆ రింగ్ లైట్ అదే మ్యాక్సిమం ఫ్రెండ్స్. దీనికే నా కళ్ళు మండుతున్నాయి. సరే ఇప్పుడు ఏం చేద్దాం వచ్చేంత వరకు. Room is so pinkish. Yeah, pink is my favorite color. Weather in Utah is so cold today. బయట స్నో పడుతుంది రోజు. సో that means నేను వెళ్ళి రీల్స్ చేసుకుంటా. ఫ్రెండ్స్ నాకు లైట్గా భయం వేస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను ఇంత పెద్ద సెలబ్రిటీ ఎవరితో మాట్లాడలేదు ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు. సో అందుకని కొంచెం టెన్షన్ వేస్తుంది నాకు. గొంతు డ్రై ఆగండి నేను తెచ్చుకుంటా ఉండండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఒక 10 minutes టైం పాస్ చేద్దాం ఫ్రెండ్స్. 10 minutes. ఏముంది బుక్లో చూసి అడిగేచ్చు కదా, క్వశ్చన్స్ ఏం కాదు కదా. ఎవడు ఆపుతాడో ఇట్లా కింద చూసి అడుగుతా అంతే. పెద్ద దానికి నేనేం అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా క్వశ్చన్స్ అని. మర్చిపోయినా నేనేం క్వశ్చన్స్ రాసుకున్నాను కూడా.
అంతేలే చూసి అడిగేస్తా. యా ప్రభాస్ గురించి అడుగుతా. చూసి అడగచ్చు అంతే కదా. ఇప్పుడు అందరూ ఆన్సర్ చేసేది అదే కదా. ఇలా పట్టుకొని కార్డ్స్ పట్టుకొని అడుగుతారు. ఏం బట్టి కొట్టరు కదా క్వశ్చన్స్. ఎందుకంటే నాకు ఇన్ని గుర్తులేవు ఇప్పుడు. క్వశ్చన్స్ ఎట్లా గుర్తుంటాయి ఫ్రెండ్స్? ఇగో ఇన్ని రాసా. చూడండి, ఇన్ని క్వశ్చన్స్ రాసా నిన్న. వాళ్ళకి చెప్పి జాయిన్ చేపిస్తా కాల్లో. నా ఫ్రెండ్ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరినీ స్క్రీన్ రికార్డ్ చేయమంటున్నా ఇంటర్వ్యూ అని. థ్యాంక్ యూ. నా పింక్ పెన్ ఏది అసలు? నా దగ్గర ఒక పింక్ పెన్ ఉండాలి ఫ్రెండ్స్, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఏది అసలు అది? వేర్ ఈజ్ మై పింక్ పెన్? Kayla, do you remember the heart pen we got? అది I can't find it anywhere. నాకు అది కాదు కానీ ఇది దొరికింది నాకు. నిన్న పడేసినట్టు. ఆగండి, నా పింక్ పెన్ ఎత్తుక్కొని వస్తా. Kayla, I lost my pink pen, the heart pen that we got. My husband threw it away. I put it in a bag and he thought it was trash and he threw it away, and today was trash day, so they picked it up too. I want to go back and buy it again. నా పెన్ను, నా మెత్తటి నా పింక్ పెన్ పడేశారు ఫ్రెండ్స్. ఇలా హార్ట్ ఉంటుంది ఫ్లఫీగా పైన. ఈరోజు వెళ్ళి గొల్లించుకుంటా మళ్ళీ. అరే ఇట్లాంటి కమెంట్స్ పెట్టగలరా ప్లీజ్ రా, మన కొంచెం మన పరువు నిలబెట్టాలి. పక్కకి వెళ్ళి ట్రోలింగ్ చేసుకోండి, ఇక్కడ కమెంట్స్ లో కాదు. వంకర ఉంది. ఫ్రేమింగ్ ఓకే కదా? ఫ్రేమింగ్ ఇంత పొద్దున్న లేవను ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇంటర్వ్యూ కోసం మార్నింగ్ లేసా. మిథిలా గారికి బర్త్డే డ్రెస్ ఆర్డర్ చేసాము, చూస్తారా? చాలా పిల్లల బట్టలు ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయో ఫ్రెండ్స్. అసలు ఇది ఆర్డర్ చేసాం. బాగుంది కదా? నేను కాఫీ అలాంటివి తాగను ఫ్రెండ్స్, అలవాటు లేవు. వాళ్ళ టీంకి మెసేజ్ చేస్తున్నా, మనం లైవ్లో ఉన్నాం. ఓ ఛార్జింగ్ ఈ ఫోన్లో అవసరం లేదు, ఈ ఫోన్లో ఉందిగా. అదొక రష్యన్ డిజైనర్ కంపెనీ అనుకుంటా, రష్యా నుంచి పంపిస్తున్నారు. ఇప్పుడు షిప్పింగ్కి వేస్తున్నారమ్మా. నాకు ఇప్పుడు రేటు బాబాయ్, పిల్లల బట్టలు కూడా ఇంత కాస్ట్లీ ఉంటాయని అనుకోలేదు నేను. అదే ఇండియాలో అయితే అసలు ఎంత కస్టమైజ్డ్గా ఇట్లా కుట్టించుకోవచ్చో, ఇక్కడ లేక ఇవన్నీ చేయాలి ఇలా. నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్.
భయపడినప్పుడు నాకు కామెడీ రాదు ఫ్రెండ్స్, అది నా ప్రాబ్లం. కామెడీ ఫన్నీగా ఉండాలంటే నేను రిలాక్స్డ్గా ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఏమైపు నాకు భయం వస్తుంది. ఇవి నా చూడేవి. Yeah, my mom is also sending some clothes. కానీ ఏమో అవి నచ్చకపోతే ఎట్లా, అందుకని మేము కూడా ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాం. ఎవరైనా స్క్రీన్ రికార్డ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. స్క్రీన్ రికార్డ్ చేసి పంపరా లైవ్ని నాకు. నా ఇలాజ్ పడిపోతుంది. ప్లీజ్ స్క్రీన్ రికార్డ్ చేయరా ప్లీజ్. నేను చూసి అడుగుతా క్వశ్చన్స్, ఏం కాదు. యా ఇప్పుడు నేను యాంకర్స్ని చూసి ఆ సుమా వాళ్ళందరూ ఇట్లా పేపర్స్ పట్టుకొని అడుగుతారు, నేను కూడా అట్లనే అడుగుతా. గుర్తు పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది నాకు, అంతే. నన్ను రిక్వెస్ట్ పంపించమంటున్నారు, ఎలా పంపాలి? ఓకే, సెండింగ్. విష్ణు రావట్లేదే ఇక్కడ. వాళ్ళు లైవ్ జాయిన్ అవ్వాలి నాకు తెలిసి. విరానిక కనిపిస్తున్నారు, ఆగండి మెసేజ్ చేస్తా. లైట్ ఓకే కదా ఫ్రెండ్స్? మీకు వీడియో ఆడియో బాగా కనిపిస్తుంది కదా క్లారిటీతో? ఆగండి ఫ్రెండ్స్, కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ అవుతున్నాయి ఇక్కడ. యాక్సెప్ట్ చేస్తుంటే రావట్లేదు. యాక్సెప్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. అనేబుల్ టు జాయిన్ అని వచ్చింది ఎందుకు? నేను ఎలా పంపించచ్చు? హాయ్ సార్, హలో. Hi. How are you? Why are you calling me sir? Call me Vishnu, please. I'm doing good. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ టు. ఏదో మంచిలో రీల్స్ చేసుకుంటూ తిరిగేదాన్ని, ఇప్పుడు నేను మంచు విష్ణు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే అసలు అన్బిలీవబుల్ అండి. సో సార్ వెల్కమ్. మీ వీడియోస్ నాకు ఫార్వర్డ్ చేశారు సార్. యు రియల్లీ ఫనీ. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా యూటాక్ వచ్చారా సార్ యుఎస్ లో? ఎందుకు వస్తాను పల్లెటూరు? ఇది బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు ఇది. సో మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు సార్.
boy. Thank you. మీరు కూడా. And congratulations. You have a 6-month-old kid కదా? 10 months ఇప్పుడు 10 months. 10 months. Beautiful boy or girl? Girl, మిథిల. Oh, what a beautiful name. థ్యాంక్ యూ. మీరు అది కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్ మిమ్మల్ని అడగడానికి ఈ రోజు. హౌ డు యూ ఫీల్ బీయింగ్ అ గర్ల్ డాడ్? మీకు ముగ్గురు గర్ల్స్ కదా? అంటే నేను ఒక్కరికి భయపడాల్సింది ఇప్పుడు నలుగురికి భయపడుతున్నామా? సో ఇలా మీరు గర్ల్స్ ఫాదర్స్ అయితే గర్ల్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్ ని చిటికిన వేలుతో ఆడుకుంటారన్నమాట. నవరాన్నైతే పోరపక్కే నేను రాను అది ఇది అంటున్నా నేను. కానీ వాళ్ళల్లో ఎవరు అడిగినా సరే ఓకే ఐమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? ఓకే ఐ డూ ఇట్. సో ట్రూ. ఇప్పుడు మీరు ఇలా లైవ్ వస్తున్నారని చెప్పి ముందే కొన్ని క్వశ్చన్స్ అడిగాం సార్ మా ఆడియన్స్ ని, ప్రిపేర్ అయ్యి వచ్చాము. సో ఫస్ట్ కన్నప్ప మూవీ గురించి మిమ్మల్ని ఫాస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాము. ఓకే, సో మూవీ రిలీజ్ ఎప్పుడండి? April 25th. ఎందుకు చూడాలి మేము ఈ మూవీని? See, that's a good question. There are two things. Theater ki మనం వెళ్ళడానికి ఎంటర్టైన్ అవడానికి వెళ్తాం. But at the same time, కన్నప్ప చేసేటప్పుడు ఈ కథ దీనికి ముందు వచ్చింది మళ్ళా చేద్దాం అది ఇది అని ఆలోచన వచ్చినప్పుడు why is it that people should come and watch a story which they already know? తెలిసిన కథ మళ్ళీ ఎందుకు చూడాలనుకుంటారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు then I said, okay, they want to watch my version of Kannappa. And నేను రాసేటప్పుడు కూడా I have Ariana, Viviana, Avram, Ira. నేను ఈ జనరేషన్ కథ చెప్పాలి. నా జనరేషన్ అంటే కిడ్స్, మా ఏజ్ కిడ్స్, మా ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కథ తెలుసు. దానికి ముందు అంటే నా తర్వాత వచ్చిన ఒక 10 years దాకా 90s కిడ్స్ దాకా ఆ సినిమా తెలుసు. 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఎవరికి ఆ కథ గురించి పెద్దగా తెలియదు. ఒక గొప్ప సినిమా ఉందనుకుంటారు కానీ దాని ఆ రోజు టేకింగ్, ఆ పాటలు అది ఇది చూసి ఎంజాయ్ చేసేది తక్కువ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. సో నా ఏమంతా కథ రాసేటప్పుడు ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ద ఆడియన్స్ ఐ యామ్. ఈ జనరేషన్ కి తీయాలి, వీళ్ళకి తీయాలన్న ఉద్దేశంతో ఐ డిడ్ దట్. ఆసమ్ అండి. సో పాత భక్త కన్నప్ప మూవీకి ఈ మూవీకి ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏముండబోతుంది? See, there is a lot of difference. కానీ this one of the ఈ మూవీలో ఏంటంటే you should own your history. మన చరిత్ర మనం అందరం when we were learning I studied in a CBSE school. కానీ నేను చదివేటప్పుడల్లా until I 2000 దాకా was in 1999 దాకా I was in 12th. many things which I learned. నాకు మొఘల్స్ గురించి ఇంకా బాగా తెలుసు, అలావుద్దీన్ ఖిల్జీ గురించి తెలుసు, వీటి గురించి తెలుసు. కానీ చంద్రగుప్త మౌర్య గురించి లేకపోతే శ్రీకృష్ణదేవరాయల గురించి, చోళా కింగ్డమ్ గురించి, పల్లవ కింగ్డమ్ గురించి వాటి గురించి మనకి ఎక్కువ టెక్స్ట్ బుక్స్ నేర్పింది. ఎక్కడ తప్పు జరిగిందని నేను చెప్పలేను కానీ ఎక్కడో దగ్గర డౌన్ ద లైన్ మన చరిత్రని, మన ఇతిహాసాన్ని, మన కల్చర్ ని ఎక్కడో దగ్గర మనం మర్చిపోయి దాని తర్వాత వచ్చిన తెల్లోళ్ళ గురించి, వీళ్ళ గురించి, దానికి ముందు వచ్చిన ఇన్వేడర్స్ గురించి మనం నేర్చుకున్నాం కానీ వి నెవర్ రియలీ లెర్న్ అబౌట్ అవర్ హిస్టరీ. సో ఐఎమ్ ఎ హ్యూజ్ హిస్టరీ బఫ్. అండ్ శ్రీకాళహస్తి ఈశ్వరుడి గుడి గురించి అది ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలియదు. ఆ గుడి కట్టించింది ఎవరో కూడా కరెక్ట్గా తెలియదు. కొన్ని రాజులు కట్టించుకుంటూ అది వస్తూనే ఉంది. కన్నప్ప గుడి ఈరోజు శ్రీకాళహస్తి గుడి కన్నా పైన కన్నప్ప గుడి ఉండేది. అది ఈ మధ్య ఇంకా బాగా డెవలప్ చేశారు ఒక 10-15 సంవత్సరాల ముందు. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఆ కల్చర్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ I wanted to show our culture to this generation. And నేను Lord of the Rings అనే బుక్స్ ఉన్నాయి, అది మూవీగా కూడా చేశారు. I'm a huge fan of those movies and the books. I'm a huge fan of the books also. So and లక్కీగా నా కెమెరామ్యాన్ కూడా Lord of the Rings ఫ్యాన్ అనమాట. సో నేను కథ రాసుకున్నప్పుడు he was relating to everything what I did. So it's my version of కన్నప్ప. ఈ జనరేషన్ కి కన్నప్ప కథ చెప్పమని పరమేశ్వరుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సూపర్ అండి. సో ఇప్పుడు ఇక్కడ లైవ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. న్యూజిలాండ్ లో ఎన్ని రోజులు షూట్ చేశారు? దాదాపు నేనైతే 8 నెలలు ఉన్నాను.
But the shooting was spread over from September నుంచి March దాకా it was spread over to 2020 2023 September నుంచి ఓకే 24 మార్చ్ దాకా మేము షూటింగ్ చేస్తున్నాం. బట్ నేను దానికి ముందే వెళ్ళాను నేను. ఓకే ఓకే నైస్. అది మీరు ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అంటే అది కూడా ఉంది ఒక క్వశ్చన్ ఏంటంటే మీ ట్రైలర్ లో కొన్ని విజువల్స్ ఇట్లా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ టైప్ లో కొంచెం ఎస్థెటిక్స్ తో అనిపించాయి. సో అలా బ్యాటిల్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయా? పెద్ద బ్యాటిల్ సీక్వెన్సెస్. Huge battle sequence. There's a huge fight. There is a huge battle sequence, and that's one of the reason why I wasn't able to release a movie for Dashera last year, and because of the action sequences, I had to delay it further now, and even now, ఈ రోజుతో 49 days to go. We are all jittery. We are all quite anxious about it. సో ఎక్సైటెడ్ టు వాచ్ అండి. ఇక్కడ యూటాలో కూడా రిలీజ్ చేస్తే తప్పకుండా hopefully there is a company called Vasara which picked up the rights for Kannappa overseas rights. So they're releasing it. Hopefully I'll have a word with them. మీకోసం యూటాలో రిలీజ్ చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో నైస్. ఇక్కడ మాకు పెద్దగా రావు తెలుగు సినిమాలు, వచ్చినా ఎట్లా అంటే ఒకటి బాహుబలి, ఆర్ఆర్ఆర్ అలా అంత మ్యాసివ్ పాన్ ఇండియా మూవీసే వచ్చాయి సో ఫార్. ఇప్పుడు కన్నప్ప కూడా రిలీజ్ చేస్తే మనం చూస్తాం. Hopefully let us see. I'll talk to them. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో మీకు హీరోయిన్ ఉందా సార్? ఉంది, నెమ్మలి. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు కూడా దూర్జటి రాసిన కథలో, ఆయన కావ్యంలో తెన్నడు, కన్నప్ప ముందు పేరు తెన్నడు. తెన్నడు భార్య, తనకి ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్ పేరు కూడా నాదనాథుడు. అదే పేరు ఈ సినిమాలో. చాలా పేర్లు అక్కడి నుంచి దీంట్లో వాడుకున్నాం. బాగుంటుందా సార్ మీ హీరోయిన్? బాగుంటది. వీళ్ళు అడగమంటున్నారు సార్, నేను కాదు. బాగానే ఉంటుంది, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి. షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఇంకా లైవ్ వస్తున్నారని చెప్పినప్పటి నుంచి ఒకటే గోల సార్ అందరిది. ప్రభాస్ గారు ఈ మూవీలో ఉన్నారు కదా, ఆయన ప్రభాస్ అన్న రోల్ ఏంటి అండ్ ఎంతసేపు ఉండబోతున్నారు? చాలా సేపు ఉండబోతున్నారు రోలు. మీరు ఎంతసేపు అనుకుంటున్నారు? మీరు గెస్ ఇవ్వండి. నేను ట్రైలర్ లో చూసి క్యామియో అని అనుకున్నాను, ఒక 5-10 minutes ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. సో ఎక్స్టెండెడ్ రోలే అయితే. And I'm really thankful for ప్రభాస్, అంతసేపు అతను చేసిన దానికి. సో ప్రభాస్ అన్న ఇంకా మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా సార్? ఈజ్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. వావ్, కొంచెం లైవ్ లో కలపొచ్చు కదా సార్ ప్రభాస్ ని, ఇంటర్వ్యూ చేసుకుంటాం. అడుగుతాను కానీ మా వాడికి చాలా మొహమాటం ఎక్కువ, సిగ్గు. అయ్యో, ప్రభాస్ అన్న అంటున్నా అని చెప్పి ఫీల్ అవుతున్నారు అందరు కింద. మీకన్నా, మీకు కూడా అన్న, నాకు జస్ట్ ప్రభాస్. ఓకే, మీరు ఇంకేమైనా చెప్పండి సార్ ప్రభాస్ గురించి. అందరూ అవే అడుగుతున్నారు క్వశ్చన్స్. అతని గురించి ఎంత చెప్పినా నేను తక్కువ అవుద్ది. బట్ వన్ థింగ్ అండర్లైనింగ్ చెప్పాల్సింది ఏంటంటే, ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈ ప్రపంచంలో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక డిఫెక్ట్స్ ఉంటాయి. అలా ఒక మనిషిలో తప్పులు ఎత్తుక్కుంటూ వెళ్ళామంటే మనకి ఎవరూ నచ్చరు. అది ఓన్ బ్రదర్ అయినా సరే, సిస్టర్ అయినా సరే, మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ హస్బెండ్ వైఫ్ మధ్యలో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. those things which do not gel, the unlikeliness should be, నీలో నచ్చింది would be a character which I don't have. కానీ ప్రభాస్ లో నేను గొప్ప గుణం ఉండేది ఏంటంటే అతనుకున్న మంచితనం. దట్ ఇస్ సంథింగ్ ఐ దట్స్ ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరికి మంచి గుణం ఉంటది, కానీ అతనుకున్న ఈ స్టేజ్ లో హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఏషియాలో హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. ఓకే, అతనికి ఈ స్టేజ్ లో ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్ టు హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్. అండ్ సో స్వీట్. సో స్వీట్. ఇంతమంది మూవీ స్టార్ యాక్టర్స్ ఉన్నారు కదా సార్ మూవీలో. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు కూడా. అందరి డేట్స్, స్కెడ్యూల్స్ మీరు ఎలా మేనేజ్ చేశారు సార్? అందరు షూటింగ్ కి ఒకే రోజు రావాలి, అందరు సీన్స్
ఓకే ఓకే అది ఆ సీన్ లో నాన్నగారు ఏంటంటే జనరల్ గా 9 తర్వాత షూటింగ్ చేయాలంటే ఆయనకి ఇరిటేట్ అయిపోతారు. ఆయన తెల్లవారుజామున 7 గంటలకు వచ్చేస్తారు చేస్తున్నప్పుడు. సో ప్రభాస్ దేవు మాకేంటంటే ఈవినింగ్ టైమే కుదురుతుంది ఆ టైం. సో 9కి నాకు అర్థమైపోతుంది హీ వాస్ గెటింగ్ ఇరిటేటెడ్ అది ఇదని. ఎలా చేయాలి ఏంటి ఆయనకి ఇదవుతుంది. సో నాకేమో అది ఇంకా ఆయన నాకు తెలుసు అది 2-3 అవుతుంది రాత్రి అని. ఏం చేయాలో తెలియలా. అది ఇది చేస్తుంటే నేను ప్రభాస్ నేను చూసుకున్న తర్వాత అన్నా అన్నాడు. ఇంకా నెక్స్ట్ 4-5 hours ఓన్లీ తను నాన్న నవ్విస్తూ అది చేస్తూ ఆ మైమర్చి అదంతా షూటింగ్ చేసి అయిపోయింది బావ మీరు వెళ్ళిపోవచ్చు, నేను ఉండి ఫినిష్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. Such a wonderful human being he is. And that's the love he has for father, and that's the respect he has. And I'm grateful for him. చూడు సొంత ఫ్యామిలీ ఈషా మనకి అవసరం ఉన్నప్పుడు దగ్గర ఉండరు. ఓకే. అండ్ కలిసి పెరిగిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు ఎక్కడో దగ్గర స్వార్థం అని ఉంటుంది. ఇది మాత్రం 100% స్వార్థం లేకుండా చేశాడు. సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఫర్. దట్స్ సో స్వీట్ అండి. మీ కైండ్ వర్డ్స్ కూడా బాగా చెప్పారు మీరు ప్రభాస్ గురించి. అండ్ అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే యాక్చువల్లీ. సో బుజ్జిగాడు మూవీలో మాకు అసలు మోహన్ బాబు ఇంకా ప్రభాస్ గారి ఇద్దరి కామెడీ కానీ వాళ్ళ ఈక్వేషన్ కానీ అసలు చాలా 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 బాగుంటుంది. సో ఈ మూవీలో వాళ్ళిద్దరికి ఏమన్నా సీన్స్ ఉంటాయా అని అడుగుదాం అనుకున్నాను. చాలా చాలా ఉంటుందా? చాలా లెంతీ సీన్స్ ఉంటాయా వాళ్ళవి? ఇట్ విల్ బి సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్స్ అది. వావ్! సో ఇంకా అసలు కింద అందరూ కమెంట్స్ లో అదే ప్రభాస్ కోసమే అడుగుతున్నారు. సో మీ డాడీ, మీ ఫాదర్ అంటే మీకు చాలా అభిమానం, ఇష్టం. అది మీ ఇంటర్వ్యూస్ అన్నిట్లో తెలుస్తుంది. సో ఒక్క క్వాలిటీ మీ ఫాదర్ మీకు ఏదైనా ఒక బెస్ట్ క్వాలిటీ మీకు ఇచ్చారు, నేర్పించారంటే అదేంటిది? నెవర్ గివ్ అప్. సూపర్ అండి. నెవర్ గివ్ అప్. ఆ క్వాలిటీ మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. ఆయనంత పడలేనేమో కానీ ఆయన పడిన కష్టం మమ్మల్ని ఎవరిని పడినవ్వలే ఆయన సో one thing I learned from my father is to have the attitude of never giving up. awesome అండి. మీరు అదే మీ కిడ్స్ కూడా అదే పాస్ ఆన్ చేస్తున్నారా? I don't know. వాళ్ళు నేర్చుకోవాలి. They'll have to learn. They'll have to see what good qualities I have or what are the things I might inspire them. మా ఫాదర్ లాగా నేను 10% ఉన్నానంటే I'll be a great father. Wow. Amazing. I don't know if I'm a good father or not, but yeah. Now from what we see, you are an amazing dad, amazing father. Speaking of kids, మా సీక్రెట్ సోర్సెస్ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. మీ నలుగురు పిల్లలు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. Yeah, Vinny. Did they tell you Vinny's pregnant? No, you haven't. నిజంగానా? I'm joking. No, but also like beautiful people like you guys, you should procreate. Like తప్పు లేదు దాంట్లో. ఆరుగురు పిల్లలైనా. I remember the first phone call. When Vinny was pregnant with Ira, the fourth child, one of the first phone calls I got was from Kalyan Ram. Brother, మా సిస్టర్ ని ఎందుకు అంత ఆశపడతావు, పాప ఎన్ని ప్రెగ్నెన్సీస్ అయ్యా, నువ్వు వదలవా, అది భయంకరంగా అనిపించాడు. ఫోన్ చేసి పొగినోడు ఎవడు లేదు, అందరూ ఏంటి. కాదు సార్, మీ పిల్లలు చాలా బ్యూటిఫుల్ ఉంటారు. సో ఇలా పర్లేదు, మీరు 5th కిడ్ 6th కిడ్ ప్లాన్ చేసినా ఎవరు అసలు విని ఇంకెవరినైనా ఎత్తుక్కోండి. సో ప్రయత్నంలో ఉన్నా. బట్ యా, ఆల్ ద 4 kids ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలా నచ్చింది ఐరా? అబ్రామ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. తిన్నడుగా యాక్ట్ చేశాడు. అండ్ ఆరి వివి ఒక పాట పాడి వాళ్ళు డాన్స్ చేశారు. ఐ థింక్ వీఆర్ థింకింగ్ ఈ ఉగాదికి రిలీజ్ చేయాలని ఆ సాంగ్, ఆ విజువల్. లెట్స్ సీ. I hope I can get that on time. వాళ్ళు ఎక్కడ పాటలు ట్రైనింగ్ నేర్చుకుంటున్నారా? వాళ్ళిద్దరూ సారీ సార్, లైవ్ కొంచెము
కట్ అవుతుంది. సార్ మీరు కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. ఒక్క 1 సెకండ్. ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. కెన్ యూ ఆల్ హియర్ మీ? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు హియర్ విష్ణు సార్? లెట్స్ సీ. మీకు నేను కనిపిస్తున్నానా ఫ్రెండ్స్? విష్ణు సార్ కూడా కనిపిస్తున్నారా? నాకు ఇక్కడ తన వీడియో మీద బఫరింగ్ వస్తుంది. ఐ థింక్ there's some bad internet connection here. Okay. I'm back. Can you hear me? Yeah, I can hear you. I can hear you. Okay. మధ్యలో బఫర్ అయింది సార్ కొంచెం. I know. సో I think something was off with mine, I think, యా not yours. సో మీ పిల్లలు అందరూ వాళ్ళకి మూవీస్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా సార్? పెద్దయ్యాక వాళ్ళు యాక్టర్స్ అయితే అంటున్నారా? See, Avram అయితే 100% యాక్టర్ అవ్వాలని చెప్తుంటాడు. I'm an actor. I want to be an actor. I want to be like Nana అంటుంటాడు. So cute. And Ari wants to be a singer. Vivi wants to be, I don't know. Vivi also wants to be a singer, I think. Yeah. But Ira is too young. Yeah. Then she'll be like, మళ్ళీ I don't know. డిస్కనెక్ట్ ఇంటర్నెట్ లైట్ గా. యా Okay, na? ఇప్పుడు ఓకే. Yeah. So Iru is still not decided. తనకి ఇంకా 4.5 సంవత్సరాలు. యా. అండ్ మీరు ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నారా సార్? హైదరాబాద్ లో ఉంటున్నారా? అంటే పిల్లల్ని నేను స్కూల్లో చేర్పించాను. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. I shuttle between Hyderabad and Tirupati. హైదరాబాద్ అండ్ తిరుపతి. ఓకే. సో అండ్ విరానిక గారు మీ వైఫ్ చాలా స్టైలిష్ ఉంటారు. సో తను ఏమన్నా ఈ మూవీలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారా? అంటే ఫస్ట్ ద లుక్ బుక్ అంతా తయారు చేసింది విని అనమాట. ఓకే. అండ్ నేను దో షీ కుడెంట్ హ్యాండిల్ ద వాల్యూమ్, దర్ వాజ్ అనదర్ గుడ్ జెంటిల్మెన్ కాల్డ్ అజయ్. ఆయన మిగతా అంతా ఎగ్జిక్యూట్ చేశారు. బట్ బిగినింగ్ లుక్ అవన్నీ వెపన్స్ అవన్నీ ముందు చేసేటప్పుడు షీ వాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వినీని కూడా పిల్లలందరూ యాక్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఐరు కూడా యాక్ట్ చేసింది సినిమాలో. ఐరు చేసేటప్పుడు ఓకే జనాల్లో అక్కడ యాక్చువల్గా చిన్నపిల్లల సీన్ ఉంటే ఐ సెడ్ సరే పాప ఎలాగో నా బర్త్డే అప్పుడు కేమ్ టు విజిట్ మీ న్యూజిలాండ్. ఐ సెడ్ సరే ఐరు కూడా ఉంది కదా, ఐరును కూర్చోబెట్టండి మేకప్ వేసి షీ లవ్స్ ద యాక్ట్ అని. సో మా డైరెక్టర్ ఉండి డైలాగ్ చెప్పించారు పాపతో. సరే చెప్పారు, బాగానే ఉండింది. నేను అన్నాను విని నువ్వు ఎలాగో అందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ డ్రెస్ వేసుకుని నువ్వు కూడా నడువు, ఎక్కడ బ్యాక్ ఐరన్ ఎత్తుకొని నీకు చేతిలో వేస్తాను, నేను ఆ షార్ట్ అనేది చేస్తాను అన్న. కానీ మొత్తం ఫ్యామిలీ ఉన్నారు అయితే. విరానిక కూడా స్టైలింగ్ లో హెల్ప్ చేశారు. సో అందరూ ఉన్నారు. ఓకే, నైస్. ఇప్పుడు ఈ మూవీలో మీరు కాకపోయింటే ఎవరిని హీరోలాగా పెట్టి చేసేవాళ్ళు సార్? ఇట్స్ గుడ్ క్వశ్చన్. నాకు ప్రాబబ్లీ ఇప్పుడు నేను చెప్పలేను. ఐ డోంట్ నో, ఐఎమ్ లాస్ట్ బికాస్ ఆఫ్టర్ సీయింగ్ మీ సో మెనీ టైమ్స్ ప్రాబబ్లీ ద ఓన్లీ అదర్ పర్సన్ నా మైండ్ లో వచ్చేది ప్రభాస్ అంతే. యా, నైస్. మీరు చాలా బాగా సెట్ అయ్యారు సార్ రోల్ కి. అసలు ఇట్ వాస్ లైక్ యువర్ డెస్టిన్డ్, యువర్ మెంట్ టు డూ దట్ రోల్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మిమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్. చిన్నప్పుడు అంటే మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి మీ విష్ణు మూవీ ఆడియో లాంచ్ అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరు ఇలా స్టేజ్ మీద వచ్చారు ఇట్లా టపాకాయలతో అన్నిటితో. అప్పటి నుంచి మీ ఇంకా అసలు మీ ఫిట్నెస్ ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతానే ఉంది. సో అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి సార్? ఎలా ఉంటారు మీరు ఫిట్ గా, ఎనర్జెటిక్ గా? నేను ఊర్లో ఉన్న చెత్త అంతా తింటూ ఉంటాను. నేను డోంట్ నా ఫిట్నెస్ ఐడియాస్ ఓన్లీ థింగ్ కూడా అంతే చేస్తారేమో కదా సార్? నేను ఐ వర్క్అవుట్, ఐ 100% వర్క్అవుట్. అది డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ ఉంది. బట్ ఈటింగ్ డిసిప్లిన్ అయితే అసలు లేదు. సో జిమ్ లో ఏం చేస్తారు సార్ మీరు? ఎలాంటి వర్క్అవుట్స్? ట్రైనర్స్ ఉంటారా ఎలా అసలు? పక్కన ఎవరన్నా అమ్మాయిలు వస్తుంటే వాళ్ళ సైడ్ కొట్టుకుంటారు జిమ్ లో. కాదు సార్, చెప్పండి ఎలా ట్రైనర్స్ ఎవరు ఉంటారు మీకు? డిఫరెంట్ ట్రైనర్స్. కానీ నేను హైదరాబాద్ లో సంపత్ రెడ్డి గారు అని నాకు లాస్ట్ 15 years గా ఈజ్ మై ట్రైనర్. సో వెయిట్స్ అన్ని చేస్తారా? అన్ని చేస్తాను. బట్ నౌ ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ మై రెజీమ్.
నేను ఐ వాంట్ గెట్ ఇన్ టు క్రాస్ ఫిట్ అనమాట. సో లెట్ us see. క్రాస్ ఫిట్. ఓకే ఓకే, ఆసమ్ సార్. మీరు పొద్దున్న లేవగానే ఏం తింటారు సార్? అన్నం తింటానమ్మా. మీ ఫేవరెట్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు షూటింగ్ సెట్ లో చాలా ఫుడ్ తెస్తారు, అందరికి ఫీడ్ చేస్తారని చెప్తుంటారు కదా ఇంటర్వ్యూస్ లో. మీ షూటింగ్ అప్పుడు కూడా తను అలానే తెచ్చారా ఫుడ్? నేను పెట్టాను ప్రభాస్. నా షూటింగ్ లో ఎవరు యాక్టర్ భోజనం తీసుకురావడానికి వీల్లేదు. ఓకే, నైస్. ఇప్పుడు కాదు, ఎప్పుడించో ఎవ్రీబడి నా షూటింగ్ లో ఆల్ యాక్టర్స్ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ ఈట్. అది అన్రిటర్న్ రూల్ అన్నమాట. హీరోయిన్స్ మాత్రం నేను ఇన్వైట్ చేయను. వాళ్ళకి ఇష్టమైతే వచ్చి కూర్చోవచ్చు అని అని ఇంటర్నల్ గా మాట్లాడతారు. బట్ ఎనీ యాక్టర్ యాక్టింగ్ కమ్ లంచ్ టైమ్ లో కూర్చోవాల్సింది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? మీ ఫేవరెట్ క్యూజిన్ గానీ అసలు చైనీస్ ఫుడ్ ఏ ఐటమ్ ఎక్కువ ఇష్టపడతారు? అన్ని చైనీస్ అన్ని తింటాను. ఓకే. మీకు ఇప్పుడు విన్నీ గారు, మీరు బయట ఎక్కడైనా డేట్ కి వెళ్ళాలి, డేట్ నైట్ కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారు? రెస్టారెంట్సా? ఏది రెస్టారెంట్ అయితే ఏది ఫేవరెట్ రెస్టారెంట్ మీది? క్వైట్ ఫ్యూ రెస్టారెంట్, కానీ హైదరాబాద్ లో లిమిటెడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి మాకు. సో అంటే ఐ లైక్ మై ప్రైవసీ. ఒక దగ్గర తినేటప్పుడు 10 మంది చూస్తూ ఉన్నారంటే తినేటప్పుడు అది కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో దానికోసమే ఒక 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఓన్లీ వాటికే వెళ్తూ ఉంటాం. అవును, మీది ఏ ఊరు? మాది అంటే ఇక్కడ హైదరాబాద్ లోనా? మీరు ఇండియాలోనా? తెలుగు పిల్లవు కదా, ఎక్కడ ఏ ఊరు మీది? హైదరాబాద్ అండి. మా ఫాదర్ వాళ్ళది ఒంగోలు, కానీ వాళ్ళు చిన్నప్పుడే అందరు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సో నేను ఒంగోలు యాస స్పష్టంగా కనిపిస్తుంది ఇలా. అది ఏ యాస అర్థం కావట్లేదు ఈ మధ్య. నువ్వు చూడడానికి మాత్రం చాలా గ్లామరస్ గా కూల్ గా అంతా ఉన్నావు, కానీ మాట్లాడేది మాత్రం పక్కా మాస్. థ్యాంక్ యూ. అదే ఏ యాస అర్థం కావట్లేదు ఈ మధ్య, అందుకని అందరు కమెంట్స్ లో నా రీల్స్ కింద నాకు రీచ్ వచ్చింది. అందుకే అసలు నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నానో తెలుసుకోవాలని. సో ఇక్కడ ఉండి ఇక్కడ వేరే వాళ్ళందరితో కలిసి తిరిగి అంత డైల్యూట్ అయిపోయింది యాక్సెంట్ లైట్ గా. ఏం పర్వాలేదు, కనీసం తెలుగు అమ్మాయి లాగా ఉన్నావు. నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళారు, మాతో సార్ చదివిన బ్యాచ్. ఈ గాడిదలందరూ కరెక్ట్ గా ఈ యూనో మా పక్క పల్లెటూర్లు, మిర్యాలగూడ పక్కన ఒక పల్లెటూరు వాడిది, ఇంకో ఊరు. అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 15-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అరే హ్యాపీ దీవాలి రా అంటారు. హ్యాపీ దివాలి అంటారు. కూడా అసలు సరిగా మాట్లాడరా తెలుగు రియలీ అంటారు. రే తెలుగుడురా, సరిగా మాట్లాడరా, తెలుగు కూడా. అవునా? అవునరా. సో ఐఎమ్ గ్లాడ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫేక్ తెలుగు యాక్సెంట్. అప్రిషియేట్ దట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు మాకు ఇచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. మీరు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ అ వెరీ డార్క్ ప్లేస్. సో ఇప్పుడు మా లాంటి కాంటెంట్ క్రియేటర్స్ కి ఇక్కడ మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ట్రోల్స్ I'll tell you one thing. అది అడ్వైస్ ఇచ్చే అంత ఇదేం లేదు, కానీ బట్ వన్ థింగ్ ఇస్ దాట్ మనం చేయాలనుకునేది మనం హార్ట్ఫుల్ గా చేసేంత వరకు పక్కన ఏమనుకుంటారనేది పట్టించుకోకండి. సి నెగటివిటీ స్ప్రెడ్ చేసేది చాలా ఈజీ. ఓకే, అది ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వరు, కానీ కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు, అరే అలా ఉండకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా. బట్ నా ఓన్లీ సిన్సియర్ హోప్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్, సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ అండ్ ఇట్స్ అ గ్రేట్ టూల్. ఎంతో మందికి యూనో లేని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది, మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి. తెలియని వ్యక్తి గురించి ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేసేది కానీ, నెగటివ్ గా కామెంట్ పెట్టేది కానీ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. బట్ యునో కంటెంట్ క్రియేటర్స్ లైక్ యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. సో మీరు ఫస్ట్ మూవీ నుంచి మీరు ఇలానే ఉన్నారా సార్, స్ట్రాంగ్ గా ఇట్లా సోషల్ మీడియాలో అని? లేదంటే డిడ్ యూ గో త్రూ దిస్ టు ఇస్ మై క్వశ్చన్. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ అన్ సూపర్ స్టార్స్ హౌస్. ఓకే, నాకు ఊహ తెలిసేటప్పటికి మెడ్రాస్ లో ఎలా ఉండేదంటే అంటే ఆల్మోస్ట్ 2006-07 దాకా ఈ అలవాటు హైదరాబాద్ లో కూడా ఉండేది. టూర్ బస్సెస్ వచ్చేటివి చెన్నైలో మెడ్రాస్ కి, అక్కడున్న సైట్ సీయింగ్ చూడడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా వచ్చేటప్పుడు ప్రతి ఒక్క
ఇళ్ళ యాక్టర్స్ ఇళ్ళ దగ్గర ఆపుతూ వెళ్తారనమాట. యాక్టర్స్ కానీ ఇంట్లో ఉంటే వచ్చి బయటకు వచ్చి అందరూ హాయ్ చెప్పేవారు. ఎవ్రీ యాక్టర్ లెట్ బి ఎనీబడి ఇన్ చెన్నై అందరూ వచ్చి హాయ్ చెప్పేవారు. సో అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి చూసేవాడిని జనాలందరూ నాన్నగారి దగ్గరకు వచ్చి. అట్ ద సేమ్ టైం అప్పట్లో మ్యాగజైన్స్ ఉండేవి. వాళ్ళు గాసిప్స్ రాసేటప్పుడు ఇంట్లో డ్రైవర్లు వీళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఐ యూస్ టు లెర్న్. But it never used to affect it, and I saw my dad never used to be bothered about it. Actors, main actors, all the big guys, they were never bothered about it. So I was kind of immune to it. ఇంతే కదా ఇవన్నీ పట్టించుకుంటే వీళ్ళందరూ ఎంత పెద్ద గొప్ప నటులు అవరు అనేది దీంతో ఐ గ్రూ అప్. ఐ హ్యాడ్ దట్ అడ్వాంటేజ్. బట్ ఐ సీన్ ఈ జనరేషన్ కొంతమంది యాక్టర్స్ హూ న్యూ కమింగ్ పొగిడితే నెక్కిపోద్ది, వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు కుంగిపోతారు. దట్ ఈస్ ఒక గొప్ప ఇంగ్లీష్ పోయం ఉంది, ఇఫ్ అని. నాకు ఎప్పుడైనా బై రుడ్యార్డ్ కిప్లింగ్, ఇఫ్ ఐఎఫ్ దాంట్లో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంది విచ్ ఇస్ ఇన్ దట్ పోయం. ఇట్స్ అ బ్యూటిఫుల్ పోయం. వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్ ఐ కీప్ రీడింగ్ దట్ పోయం. దాంట్లో ఒక ఫాదర్ ఒక సన్కి లెటర్ రాస్తాడు. దట్స్ వాట్ ద పోయం ఇస్ అబౌట్. దాంట్లో అన్ని చెప్తూ ఒక సెంటెన్స్ ఉంటుంది. When you meet success and failure and treat these two imposters the same, అంటే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అన్న వేలని ఈ మోసగాల్ని నువ్వు సమానంగా ట్రీట్ చేసినప్పుడు నువ్వు ఒక మగాడుగా ఉంటావు మై సన్ అంటాడు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ పోయం. సక్సెస్ పర్మనెంట్ గా ఉండదు, ఫెయిల్యూర్ పర్మనెంట్ గా ఉండదు. కానీ వీళ్ళిద్దరూ మోసగాలే. ఇద్దరు మనల్ని ఇచ్చే హై లో ఏది పర్మనెంట్ కాదు. కానీ వీళ్ళిద్దరిని టచ్ మీ నాట్ లో ఉంటే బెటర్ అని ఐ బిలీవ్. ఆసమ్ సార్. జస్ట్ మీరు వెళ్ళిపోయే ముందు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్. మీ ఓకే మీ విఎఫ్ఎక్స్ టీమ్ గురించి ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు కింద కమెంట్స్ లో. రైట్ నౌ దేర్ ఆర్ అబౌట్, ఇప్పుడు కొంచెం టీం తగ్గింది కానీ రైట్ until last month there were about 2,000 people working on the VFX. All over Bombay, Chennai, Bangalore, London, Paris, Dubai, and of course the major team was in Hyderabad. Okay, and Hyderabad lo kuda there were 4-5 companies which were working on the team, on the VFX, and of course my own VFX team also was working. So it's a huge collaborative effort of all the people anamata. And now the QCs are happening. QC అంటే క్వాలిటీ చెక్స్ are happening. సో అందరూ అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి నాకు. మీరు డి మూవీ లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు చేయబోతున్నారు సార్? దట్స్ లైక్ మై ఫేవరెట్ మూవీ. బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లో కామెడీ సీన్స్ పెట్టుకొని చూస్తుంటాము. ఎప్పుడు అలాంటి సినిమా? ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ద న్యూస్. మేబీ మీ షోలోనే బ్రేక్ చేస్తాను. రేపు అనౌన్స్ చేస్తున్నాం ఎలాగో. March 28 డి రిలీజ్ చేయబోతున్నాం. రిలీజ్. Wow, nice. March 28. అది అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఎవర్ సార్. ఆ కామెడీ టైమింగ్ అలా మిమ్మల్ని మళ్ళీ చూడాలి అనుకుంటున్నాం మేము నెక్స్ట్ మూవీ. నేను దాని తర్వాత ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్ శ్రీను వైట్ల గారు, శ్రీను గారు చేద్దాం అని. అది పరమేశ్వరుడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారో మళ్ళీ వి వాంట్ టు కొలాబరేట్. సో ఆసమ్. ఇంకోటి క్వశ్చన్స్, ఇప్పుడు నేను లైవ్ లో కొన్ని క్వశ్చన్స్ చదువుతున్నా సార్. ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు అంట సార్? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అది ప్రభాస్ కి తెలియాలి. ఓకే, ఇంకా మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. there are 2-3 subjects which we are listening, but ఏది నేను ఫైనలైజ్ చేయాలి బికాస్ మా 100% కాన్సన్ట్రేషన్ కన్నప్ప పైన ఉంది. వావ్, నైస్ సార్. అంటే ఎలాంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్? మీ డ్రీమ్ ప్రాజెక్ట్, మీ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు there are a lot of movies I want to tell. There are a lot of stories నాకు చెప్పాలని భలే ఇంట్రెస్ట్. One of them was కన్నప్ప. అండ్ నాకు రావణ చేయాలని చాలా ఇంట్రెస్ట్. సో రావణ is something I want to produce. Wow. And there are beautiful stories I want to do, and ఈ కన్నప్ప వచ్చిన తర్వాత I'll announce it. వావ్, నైస్. కన్నప్పకి పార్ట్ 2 ఉంటుందా సార్? పార్ట్ 2 ఉండబోతుందా? ఓకే, సో ఎండింగ్ అయిపోతుంది ఈ మూవీతోనే. అంతే కదా. కన్నప్ప కథ ఏంటి? శివుడు పరీక్షిస్తారు. ఒక నాస్తికుడు
యా దేవుడు భక్తుడు యా అవుతాడు. యా అతన్ని శివుడు పరీక్షిస్తాడు. కానీ పరీక్షించాడా లేదా అనేది ఒక క్వశ్చన్ వచ్చి ఇతను ఎంత అసలు ఆలోచించకుండా కన్నుదీసి శివుడికి ఇచ్చేస్తాడు. యా శివుడికి ఇతనికి కనెక్షన్ ఏంటి? యా ఇతన్నే ఏంటి? అసలు ఆ శ్రీకాళహస్తి గుడి రహస్యం ఏంటి? యా చాలా మందికి తెలియని ఏంటంటే వాయుదేవుడు మనకి పంచభూత లింగాలు ఉంటాయి. యా ఓకే, 5 లింగాలు, ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్: గాలి, నీళ్లు, నిప్పు, ఆకాశం, భూమి. శ్రీకాళహస్తిలో ఉండేది వాయులింగం. అది స్వయంభులింగం దగ్గర ఆ ఈయన మన వాయుదేవుడు పూజించాడు కాబట్టి, వరం కోరుకుంటాడు కాబట్టి దాని వాయులింగంగా శివుడు ఒప్పుకుంటాడు. దాని తర్వాత మార్కండేయుడు, ఆయన సప్త చిరంజీవుల్లో మార్కండేయుడు ఒకడు. ఆయన వయసు అయిపోయినప్పుడు యమదూతలు వస్తే, ఆయన మహాశివభక్తుడు, యమదూతలు వస్తే ఆ శివలింగాన్ని గట్టిగా వాటేసుకుంటాడు, వాయులింగాన్ని. యమదూతలకి ఇది ఏం చేయాలో తెలియక యముడి దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు, మాకు ఏం చేయాలో తెలియక వచ్చేసా అంటే, నేనే వచ్చి లాక్కొస్తా అని ఆయన యమపాసం విసిరేస్తాడు. అది శివలింగం దగ్గర అది పనికిరాదు. శివుడు ప్రత్యక్షం అయ్యేసరికి తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుతాడు యముడు. అప్పుడు సప్త చిరంజీవుల్లో శివుడు ఈయన్ని చిరంజీవిగా చేస్తాడు. దానికి ముందు తర్వాత ఈ సాలిపురుగు, పాము, ఏనుగు కథ జరుగుతుంది. అందుకే భూప్రపంచంలో వాయులింగం మాత్రం కింద బేస్ స్పైడర్ లాగా ఉంటది, ఏనుగు దంతాలు ఉంటాయి, పైన నాగుపాము, 5 పాములు హెడ్ గా ఉంటది. సో ఈ భూప్రపంచంలో ఒక శివలింగం ఆ రూపంలో ఉండేది ఇది ఒక్కటే. ఆ మహిమ గురించి ప్రపంచానికి అది అందరికీ తెలుసు. ఇప్పుడు రాహుకేతు పూజ కూడా అక్కడ చాలా ఫేమస్. సో ఈ కథ ఒరిజినల్ కథ. ఈ కథకి కన్నప్పకి ఏంటి సంబంధం? కన్నప్ప ఏం చేయాలనుకున్నాడు? ముందున్న కథల్లోకి దీనికి చాలా, అసలు ఆ లాస్ట్ శివలింగంలో రక్తం వచ్చేది తప్ప మిగతా అంతా వేరే కథ. ఇది 2nd సెంచరీలో జరిగింది కథ. కన్నప్ప కథ 2వ శతాబ్దంలో జరిగింది. 2-3 శతాబ్దంలో ఈ చోళా పీరియడ్ లో జరిగిందని నమ్ముతున్నాం. ఓకే. అసలు ఎలా సార్ మీకు మైథాలజీ చిన్నప్పటి నుంచి ఇష్టమా? అసలు ఎలా స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పుడు మన యూనో టీవీలో రామాయణ మహాభారతం వచ్చేది. బిఫోర్ 2000 గురించి మాట్లాడుతున్నాను. ఐ వాజ్ ఎ కిడ్. సో అవి చూసి నాకు విపరీతనే నేను ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అనమాట. నాకు ఫ్యాంటసీస్ అంటే బాగా ఇష్టం. ఎనిల్ బ్లైటన్ ఫ్యాంటసీస్, హ్యారీ పాటర్, ఇవన్నీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ బుక్స్. ఈ పుస్తకాలు చదవడం మై ఇంట్రెస్ట్. సో అక్కడి నుంచి హిస్టరీ నేర్చుకుంటూ నాకు అందరూ, నేను ఎక్కడన్నా కూర్చుంటే అందరూ నన్ను మాట్లాడమంటే హిస్టరీ గురించి గంటలు మాట్లాడతాను. బట్ యూనో అందరూ అంటారు ఆమె వేరే నీ ముసలాన్ని అంటారు నన్ను అందరూ. నేను ముసలాడిపోను, అన్ని బోరింగ్ చెప్తావు నువ్వు అని. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీకు ఇంత హిస్టరీ గానీ మైథాలజీ గానీ ఇంత నాలెడ్జ్ ఉంటుందని. ఎందుకంటే చూడ్డానికి చాలా మోడర్న్ ఉంటారు మీరు గానీ మీ ఫ్యామిలీ గానీ, కానీ ఇంత నాలెడ్జ్, ఇంత రిలీజియన్ అనొచ్చో లేదో, కానీ అదే మన I'm hardcore Hindutva. Okay. I'm a proud Hindu. At the same time, at the same time, Vinny is a Christian. Okay. And tanu church ki veltadi, roju Bible చదువుతుంది, అంతా చేస్తుంది. So what? My religion is mine. I am proud of it. And నేను church కి వెళ్తాను, తను గుడికి వస్తుంది. So that's the beauty of religion, that's the beauty of a life. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు మీ పిల్లలు ఇలా 2 రిలీజియన్స్ లో పెరుగుతున్నారు, వాళ్ళు అన్ని చూడగలుగుతారు. అంటే ఇటు సైడ్ వాళ్ళకి తెలుసు, అటు దట్స్ ఆసమ్ అలా పెంచుతున్నారంటే. We teach them to, we teach them to respect every religion. Oh, that's so cool అండి. వావ్. సో నెక్స్ట్ మూవీ మీరు ఏమైనా చేస్తే అది కూడా మైథాలజీ రిలేటెడ్ మూవీ ఉంటుందా? There is one subject, ఒక బాంబే డైరెక్టర్ తో నేను చేయాలని. It's a part of our history. Wow, nice. I hope, Kannappa tarata I'll be able to mount that project. That's again a very large project. Yeah.
సో మీరు ఇప్పుడు మనం ఉన్న తెలుగు డైరెక్టర్స్ అందరిలో ఎవరితో మీకు మూవీ చేయాలని ఉంది? ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఐ రియలీ వుడ్ లైక్ టు డూ. నాకు యా శ్రీను వైట్ల గారి తర్వాత అంతగా యా కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది అనిల్ రావిపూడితో. యా అవును అవును యూనో చూసారా? సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా? ఐ లవ్డ్ ఇట్. యా లవ్డ్ ఇట్. మేము కూడా చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, మీకు మీతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరిలో మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? స్వీటీ, జెనీలియా, హన్సిక. వావ్. వాళ్ళు ఉన్నారా సార్? అనుష్క గారు ఉంటారా ఈ సినిమాలో ఏమన్నా? లేదు, అడిగాను, డేట్స్ కుదరలా. ఆ, మీ పేరు అనుష్క గారితో చాలా బాగుంటది, అంటే ఇద్దరు టాల్ కదా, సో సూపర్ ఉంటది. అందరు కమెంట్స్ లో సార్ అదే కామెడీ మూవీస్, డి లాంటి కామెడీ మూవీస్ చూడాలి మీ నుంచి, మీ కామెడీ టైమింగ్ గురించే వస్తున్నాయి కమెంట్స్. మరి మీ థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ వన్ డే నేను కూడా ఐ వుడ్ లైక్ టు డూ దాట్. యా ఓకే సార్, ఇంకా లాస్ట్ మీరు కన్నప్ప మూవీ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అడిగారు, అన్ని చెప్పేశాను. యా ఏప్రిల్ 25వ తేదీన మీరందరూ చూసి మా కష్టానికి ఫలితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విష్ణు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని జాయిన్ అయినందుకు, మా లైవ్ Thank you జాయిన్ so much, అయినందుకు. Isha. You were very sweet and I love your videos. Keep doing what you're doing, girl. థ్యాంక్ యూ. అసలు నాకు ఈ ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చిన విరానిక గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, రీచ్ అవుట్ అయినందుకు. ఆల్ ద బెస్ట్ అండి మీ మూవీ కోసము. చూసాక వన్ లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా చేస్తున్నారా? ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ టైప్ లో? దుబాయ్ లో ఈవెంట్ ఉంది, కొచ్చిన్ లో ఉంది, కోయంబత్తూర్ లో ఉంది, చెన్నైలో ఉంది, బెల్లారిలో ఉంది, హుసూర్ లో ఉంది, వైజాగ్ లో ఉంది, గుంటూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, పట్నాలో ఉంది, జైపూర్ లో ఉంది, ముంబైలో ఉంది, ఢిల్లీలోనూ ఉంది. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 50 days లో ఇవన్నీ కవర్ చేస్తారు మీరైతే ఇప్పుడు 49 days. వావ్. 49 days. Yes, 49 days. ఇంకా వావ్. ప్రభాస్ వస్తున్నారు దేనికన్నా, ఒక ఈవెంట్ కన్నా? He might not. I don't know. ఇంకా అడగలా నేను. తనకి ఎంత మొహమాటం నాకు తెలుసు, ఇబ్బంది పెట్టకూడదు. స్నేహితుడిని, సహాయం చేసిన స్నేహితుడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. బట్ ఇట్ సీమ్స్ లైక్ హీ లైక్స్ యు అ లాట్, సో ఒక దానికి వస్తారని అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి ఫర్ యువర్ టైం. బాయ్. Thank you. Take care. Bye.